Hi guys, welcome to TriRate. So today topic is permutation and combinations. Okay, so మనకి permutation combinations meaning చూద్దాం ఫస్ట్ వచ్చేసి. ఓకేనా? సో ఫస్ట్ permutation అంటే ఏంటి? ఓకే, సో permutation మీనింగ్ ఏంటంటే arranged in a number of ways. సో మనం arranged in a number of ways. సో మనం ఎన్ని వేస్లో దాన్ని అరేంజ్ చేయగలమో దాన్ని మనం పర్మ్యుటేషన్స్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బి సి అనే 3 లెటర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ 3 లెటర్స్ని మనం ఎన్ని విధాలుగా అరేంజ్ చేయగలము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏబిసి ఏసిబి, అలాగే బీసీఏ బిఏసి, అలాగే సిఏబి సిబిఏ. సో ఈ ఒక ఏబిసి అనే వర్డ్ అనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి 3 లెటర్స్ని కూడా మనం ఎన్ని విధాలుగా నంబర్ ఆఫ్ వేస్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్ వీ కెన్ అరేంజ్ ఇన్ దిస్. ఓకేనా? సో ఎన్ని విధాలుగా మనం అరేంజ్ చేయగలము అంటే, సో ఏబిసి ఏసిబి బీసీఏ బిఏసి సిఏబి సిబిఏ. సో ఇలా అరేంజ్ చేయడాన్ని మనం పెర్మ్యుటేషన్స్ అంటాం. ఓకేనా? సో అదేవిధంగా ఏబిసి 3 లెటర్స్ ఉన్నాయి, ఇందులోంచి we have to arrange 2 letters at a time. ఓకేనా? సో ఈ 3 లెటర్స్ ఉన్నాయి టోటల్గా, we have to arrange 2 letters at a time. ఓకేనా? సో ఇన్ హౌ మెనీ వేస్? ఓకే, సో 3 లెటర్స్లోంచి 2 లెటర్స్ని మనం ఎన్ని విధాలుగా అరేంజ్ చేయగలము దాన్ని ఒకసారి చూద్దాం. ఏబిసి ఉన్నాయి, సో దీన్ని మనం ఏబి అండ్ అలాగే బిఏ, బీసీ సిఏ, సిబి సిఏ ఏసి. సో ఈ 3 లెటర్స్ నుంచి మనం 2 లెటర్స్గా హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్లో అరేంజ్ చేయాలనేది ఈ విధంగా. సో ఈ విధంగా ఓన్లీ అరేంజ్ చేయడాన్ని మనం పెర్మ్యుటేషన్స్ అంటాం. ఓకేనా? సో ఓన్లీ అరేంజ్ చేయడాన్ని మాత్రమే పెర్మ్యుటేషన్స్ అంటాం. సో ఇప్పుడు మనం కాంబినేషన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో కాంబినేషన్. సో కాంబినేషన్ ఏంటంటే సెలెక్టింగ్. సింపుల్లీ మీనింగ్ ఏం చెప్పాలంటే మనం సెలెక్టింగ్ ఆర్ సెలెక్షన్స్. ఓకేనా? సో టోటల్ మనం ఏవైతే అరేంజ్ చేసామో దాంట్లో నుంచి మనం సెలెక్ట్ చేసేదాన్ని కాంబినేషన్ అంటాం. ఓకే, సో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి ఆర్ డిఫరెంట్ సెలెక్షన్స్ ఉంటాయి. సో అవి ఎలా అంటే ఫార్మ్డ్ ఫ్రమ్, కాంబినేషన్స్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ all number of objects are permutations. So combination is formed from all number of permutations. పెర్ముటేషన్ నుండి మనం ఏవైతే కొన్ని చూస్ చేసుకుంటామో లేదా సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని మాత్రమే కాంబినేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఉంది, దీని నుండి వీ హ్యావ్ టు సెలెక్ట్ 2 లెటర్స్ అట్ ఏ టైం. ఓకేనా? సో 2 లెటర్స్ని సెలెక్ట్ చేయాలంటే దానికి కాంబినేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏబి బిఏ బీసీ సిబి సిఏ ఏసి, ఇవన్నీ కూడా మనకి పెర్ముటేషన్స్ అయితే దీని నుండి తీసుకునే కాంబినేషన్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఏబి అండ్ బిఏ, సో పెర్ముటేషన్స్ అనేది 2 డిఫరెంట్ వేస్లో వచ్చింది, కానీ ఏబి అండ్ బిఏ కాంబినేషన్ అనేది ఒకటే కదా, కాంబో. ఓకే, ఏబి బిఏ అన్న ఒకటే కాంబినేషన్ వచ్చేసరికి, కానీ అరేంజ్ చేసే పెర్ముటేషన్లో మనకి ఏబి బిఏ అని సపరేట్గా అరేంజ్ చేస్తాం, కానీ కాంబినేషన్ వచ్చేసరికి ఒకటే. ఓకేనా? సో అదేవిధంగా బీసీ సిఏ అనేది పెర్ముటేషన్ వేరైనా కానీ కాంబినేషన్ అనేది సేమ్, బీసీ అండ్ అలాగే సిఏ. సో ఈ విధంగా మనం కాంబినేషన్ని సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు పెర్ముటేషన్ అంటే అరేంజ్ చేయడం, కాంబినేషన్ అంటే సెలెక్ట్ చేయడం. ఓకే, సో అదేవిధంగా మనకి నెక్స్ట్ తెలియాల్సింది ఏంటి అంటే ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఫ్యాక్టోరియల్ దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది. ఎన్ ఫ్యాక్టోరియల్ ఏంటి అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ n minus 2 into n minus 3 into and so on 3 2 1. సో ఈ విధంగా ఫైనల్ 1 వచ్చే వరకు మనం మల్టిపుల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 6 ఫ్యాక్టోరియల్ తీసుకోండి. 6 అనేది ఏంటి? n ఫ్యాక్టోరియల్. n దట్ మీన్స్ 6 ఇంటూ n మైనస్ 1 అంటే 6 మైనస్ 1 దట్ ఈస్ 5. సో అలా లాస్ట్ 1 వచ్చే వరకు ఎవ్రీ టైం కూడా మల్టిపుల్ చేయాలి. సో 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఈ విధంగా మనం మల్టిపుల్ చేస్తే ఎవ్రీ టైం కూడా దాన్ని ఫ్యాక్టోరియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ ఉంది, దీన్ని మనం ఏ విధంగా ఇండికేట్ చేస్తాం? 10 ఫ్యాక్టోరియల్ మీనింగ్ ఏంటి? సో 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 6 5
4 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇవన్నింటిని మనం మల్టిపుల్ చేస్తే దీని యొక్క వాల్యూ 10 ఫ్యాక్టోరియల్ వాల్యూ. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్టోరియల్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పెర్ముటేషన్. సో పెర్ముటేషన్ క్యాలిక్యులేషన్. ఓకేనా. సో పెర్ముటేషన్ మనం అరేంజ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 లెటర్స్ ఏబిసి ఉంది కాబట్టి ఆ విధంగా అరేంజ్ చేసేసాం. సో అదే ఏబిసిడిఎఫ్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ 6 లెటర్స్ని సో ఎన్ని టైమ్స్లో మనం అరేంజ్ చేస్తాం అనేది తెలియాలి మనకి. ఓకేనా. సో దాన్ని మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ పెర్మిటేషన్స్ అంటాం. ఓకేనా. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ పెర్మిటేషన్ వచ్చేసరికి ఏమవుతుంది, ఎన్పిఆర్. సో ఎన్పిఆర్ అనేది క్యాలిక్యులేషన్ ఆఫ్ పెర్మిటేషన్స్, దట్ ఈస్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఆర్ ఏంటి అంటే సో ఏవైనా రిపీటెడ్ టైమ్స్ ఉన్నాయా, సో అందులో ఉండే నెంబర్స్ రిపీటెడ్ టైమ్స్ ఉంటే దాన్ని మనం ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం. ఓకే. రిపీటెడ్ ఉంటే దాన్ని ఎన్ మైనస్ ఆర్ అని తీసుకుంటాం. ఓకే. సో ఏ రిపీటెడ్ లేవు అంటే మనం డైరెక్ట్గా ఎన్ ఫ్యాక్టోరియల్ అని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఉంది. సో 3 డిఫరెంట్ లెటర్స్, దీనికి మనం పెర్మిటేషన్స్ కావాలి అనుకుంటే ఏం చేస్తాం, ఎన్ ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్, అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 1 6. సో ఈ విధంగా తీసుకుంటాం. లేదు అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ కాంబినేషన్స్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కాంబినేషన్స్, కాంబినేషన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దాన్ని ఏమంటామంటే ఎన్సిఆర్. ఓకేనా. సో ఎన్సిఆర్ ఏంటంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఆర్ అనేది మనకి మనం ఏదైతే చూస్ చేసుకుంటున్నామో సెలెక్ట్ చేస్తున్నామో ఇక్కడ కూడా సేమ్. సో ఈ టోటల్లోంచి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే, ఓకే, డిఫరెంట్ టైమ్స్లో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఇక్కడ ఎన్ మైనస్ ఆర్, నంబర్ ఆఫ్ థింగ్స్, ఆర్ ఈస్ నంబర్ ఆఫ్ థింగ్స్. ఓకేనా. సో ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ థింగ్స్. సో మనం టోటల్ పెర్మిటేషన్ నుండి ఏవైతే మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో సో ఇక్కడ ఆర్ వచ్చేసి సెలెక్ట్ చేసే నెంబర్ ఆఫ్ థింగ్స్. ఓకేనా. సో ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో మనం టాపిక్లోకి వెళ్ళి అండ్ అలాగే ఇంకో 2 ఫ్యాక్ట్, ఎన్సిఎన్ ఈ విధంగా వచ్చిందంటే దట్ మీన్స్ 5C5 వస్తే దాని వాల్యూ వచ్చేసి 1. సో ఇక్కడ ఎన్పిఎన్ వస్తే కాదు. ఓకేనా. సో ఎన్సిఎన్ వస్తే కాంబినేషన్లో సేమ్ వాల్యూ వస్తే దాని వాల్యూ వచ్చేసి 1. ఒకవేళ ఎన్పిఎన్ వచ్చిందంటే దాని మీనింగ్ ఎన్ ఫ్యాక్టోరియల్ అని అర్థం. ఓకేనా. సో ఎన్పిఎన్ పెర్మిటేషన్లో ఎన్పిఎన్ వస్తే ఎన్ ఫ్యాక్టోరియల్, కాంబినేషన్లో ఎన్సిఎన్ వస్తే దాని వాల్యూ 1. ఓకే. అండ్ అలాగే ఎన్సి0 దీని వాల్యూ ఆల్సో 1. ఓకేనా. ఎన్సి0 వాల్యూ 1 కాంబినేషన్లో మాత్రమే. ఓకే. సో ఇప్పుడు మనం టాపిక్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 7 men and 6 women. సో ఒక గ్రూప్లో 7 men ఉన్నారు అండ్ అలాగే 6 women ఉన్నారు. 5 persons ఆర్ టు బి సెలెక్టెడ్. సో వాళ్ళలోంచి మనం 5 personsని సెలెక్ట్ చేయాలి. ఓకేనా. సో అంటే దీన్ని మనం ఏ విధంగా చేస్తాం, సో సెలెక్షన్స్ అంటే కాంబినేషన్, సో కాంబినేషన్లో చేస్తాం. ఓకే. సెలెక్టెడ్ టు ఫార్మ్ ఏ కమిటీ సో దట్ అట్లీస్ట్ 3 men ఆర్ దేర్ ఆన్ ద కమిటీ. సో ఈ 5 personsలో కూడా మనకి అట్లీస్ట్ 3 men ఉండాలి. ఓకేనా. సో ఉండే 5 personsలో మనకి ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసే వాళ్ళలో పక్కాగా 3 men ఉండాలి. ఓకేనా. సో దేర్ ఆర్, సో ఉమెన్ ఉన్నా కానీ లేకపోయినా కానీ సో మెన్ అయితే 3 men ఉండాలి. ఓకే. సో ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఇట్ బి డన్. సో ఎన్ని వేస్లో మనం దీన్ని సెలెక్ట్ చేయొచ్చు అని అడిగారు. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, కాంబినేషన్ కదా కాబట్టి ఎన్సిఆర్ అనే ఫార్ములా తీసుకుంటాం. ఓకేనా. సో ఎన్సిఆర్ అంటే టోటల్ ఎంతమంది మెంబర్స్, 7 members. సో సెలెక్ట్ చేయాల్సింది 5. సో దట్ మీన్స్ ఎన్సి5 అనేది, సో 7C5 అనేది మనం సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మెన్ సెలెక్ట్ చేస్తే, కానీ ఉమెన్ కూడా ఉండాలి కాబట్టి సో దాన్ని ఏ విధంగా చేస్తాం చూడండి. సో 7 menలోంచి 3 men మాత్రం పక్కాగా ఉండాలి అన్నారు కాబట్టి 3 men ఫస్ట్ తీసుకుంటాం. అంటే టోటల్గా 5 persons ఉండాలి. అంటే 7లోంచి 3 members తీసుకున్నాం, ఇంకా 2 members ఎక్కడి నుండి తీసుకుంటాం, ఈ 6లోంచి తీసుకుంటాం, దట్ ఈస్ 6C2. సో ఇప్పుడు టోటల్గా 5 persons అయ్యారా. ఓకే. ప్లస్ అండ్ ఇంకో వే ఉంది, అదే ఏంటంటే 7C4 ఇంటూ 6C1, అంటే ఈ మెన్లోంచి 4 మెంబర్ని తీసుకోవచ్చు అండ్ అలాగే ఆ రిమైనింగ్ 1 అనేది మనం ఉమెన్ నుండి తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇదే విధంగా కాకుండా డైరెక్ట్లీ 7C5 అనేది కూడా తీసుకోవచ్చు. సో ఇంకా మనం 6C5 అనేది తీసుకోవచ్చు, కానీ ఇందులో ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఉన్నారు. యాజ్ పర్ క్వశ్చన్ అట్లీస్ట్ 3 men అనే వాళ్ళు ఉండాలి మనకి, కాబట్టి ఇది తీసుకోవట్లేదు. ఓకేనా.
సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. ఎందుకు తీసుకోవట్లేదు? ఓకే కదా. సో ఇప్పుడు ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇంతకు మించి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో లేవు. సో ఈ నెంబర్ ఆఫ్ వేస్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి? సో 7C3 సి ఉంది కాబట్టి ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి? ఎన్సిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో ఎన్ అంటే ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ అంటే n వచ్చేసి 7, ఆర్ వచ్చేసి 3. సో n మైనస్ ఆర్ అంటే n minus 3, 7 minus 3, that is 4 factorial into r factorial అంటే ఇక్కడ ఉండే r 3 factorial. ఓకే. సో ఇంటూ 6C2 that is 6 factorial by 6 minus 2. సో 4 factorial into 2 factorial. ఓకేనా. సో ఫస్ట్ దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేద్దాం చూడండి. 7 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏ విధంగా తీసుకుంటాం? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో అదంతటిని మనం 4 ఫ్యాక్టోరియల్ అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఉంది. సో 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుందా? సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అయినా. సో 3 2 జా 6, ఇక్కడ 6 క్యాన్సిల్ అయింది. దట్ మీన్స్ 7 ఇంటూ 5 35 వస్తుంది ఇక్కడ. ఓకే. సో 35 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్, దాన్ని ఒకసారి చూడండి. సో ఇక్కడనే ఫైండ్ అవుట్ చేద్దాం. 6 ఫ్యాక్టోరియల్ అంటే సో 4 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అయిపోద్ది. అంటే రిమైనింగ్ ఏముంటుంది? 6 ఇంటూ 5 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 దట్ ఈస్ 2. సో 2 1 జా 2 3 జా 3 ఇంటూ 5 15. దట్ మీన్స్ 35 ఇంటూ 15 అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ వరకు. ఓకేనా. ప్లస్ ఓకేనా, ప్లస్ తీసుకోగా 7C4 దట్ ఈస్ 7 ఫ్యాక్టోరియల్ అండ్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 మైనస్ 4 దట్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 7 ఫ్యాక్టోరియల్ ఇక్కడ 7 ఇంటూ 6 ఇంటూ 5 వరకే తీసుకున్నాం. 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 2 జా 6, ఇక్కడ 6 క్యాన్సిల్ అయింది. దట్ ఈస్ 3 7 5 జా 35. ఓకే. అండ్ రిమైనింగ్ వన్ చూడండి. ఇంటూ 6C1 6 తీసుకున్నా, 6 మైనస్ 1 5. సో 5 ఫ్యాక్టోరియల్ ఇక్కడ వరకు క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ కూడా 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ 1 అంటే 1 ఫ్యాక్టోరియల్ మీన్స్ 1. ఇక్కడ వచ్చేసి మనకి 6 వస్తుంది. ఓకే. ప్లస్ 7C5 దట్ ఈస్ 7 ఇంటూ 6 5 ఫ్యాక్టోరియల్ తీసుకున్నా. సో ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్, n మైనస్ ఆర్ దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్. సో 5 5 క్యాన్సిల్ అయింది. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 2. సో 2 1 జా 2 3 జా 7 3 జా 21. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ 35 ఇంటూ 15. ఓకేనా. సో 35 ఇంటూ 15 ప్లస్ 35 ఇంటూ 6 అండ్ అలాగే 21. ఓకే. సో 35 ఇంటూ 15 మల్టిపుల్ చేయండి. 35 10 5, 30 10 జా 300, 35 జా 150, 5 10 జా 50, 5 5 జా 25, 75. ఓవరాల్ మనకి 525 వస్తుంది. ఓకే. సో 525 ప్లస్ 35 6 జా 210 ప్లస్ 21. ఓవరాల్ మనం ఎడిషన్ చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుంది? ఓకే. సో 5 0 యూనిట్ డిజిట్ చూసుకుంటే 1. సో 5 ప్లస్ 1 6 దట్ ఈస్ 756. సో ఇక్కడ మనం టోటల్లీ యాడ్ చేయగా వచ్చే వాల్యూ ఏమొస్తుంది? 756. లేదు యూనిట్ డిజిట్ చెక్ చేస్తామంటే 5 ప్లస్ 0 5 ప్లస్ 1 6. సో యూనిట్ డిజిట్లో ఎక్కడైనా 6 ఉందా? సో ఆప్షన్ డీలో ఉంది కదా. సో 756. ఓకే. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం కాంబినేషన్ సమ్స్ని చేస్తాం. ఓకే. సో అది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్వింగ్స్ ఉంటాయి. ఓకేనా, సొల్యూషన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ లీడింగ్ బి అరేంజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ద వోవెల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్. సో దీన్ని ఎన్ని టైప్స్లో మనం అరేంజ్ చేయగలం? సో అరేంజ్ అంటే మనం ఏం చేస్తాం? పెర్ముటేషన్ చేస్తాం. ఓకేనా. సో వోవెల్స్ ఆర్ ఆల్వేస్ కమ్ టుగెదర్. వోవెల్స్ అనేవి ఎప్పుడు కూడా కమ్ టుగెదర్లోనే ఉండాలి. సో కలిపే ఉండాలి ఈ విధంగా. సో వస్తే ఈ ఏఐ. సో ఇందులో ఉండేవేంటి? వోవెల్స్ ఈ ఏఐ ఆ 3 ఉన్నాయి కదా. సో అయితే ఈఏఐ లేదా ఏఈఐ, సో ఐఏఈ ఈఐఏ, సో ఏ విధంగా ఉన్నా కానీ సో అవన్నీ ఒకే దగ్గర టుగెదర్లోనే రావాలి అన్నారు. ఓకేనా. సో అప్పుడు మనం తీసుకునేది ఈ 3 టుగెదర్ వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో అరేంజ్ చేయగలం? సో రిమైనింగ్ ఏమున్నాయి? ఎల్ డి ఎన్ జి. సో ఈ 4 ఏ విధంగా ఉన్నాయి? సో చూసుకుంటే మనం సో ఈ 3 ఒకే దగ్గర ఉండాలి. సో ఒకే దగ్గర ఉండేటప్పుడు ఒక లెటర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డిఎన్జి ఉన్నాయి. సో ఎవ్రీ టైం కూడా 3 ఒకే దగ్గర ఉండేటప్పుడు ఈఐ ఏఈఐ ఇక్కడే రిపీట్ అవుతుంది. అంటే
దీని అంతటిని ఒక లెటర్ అనుకుంటే ఓవరాల్గా ఎన్ని అవుతున్నాయి? సో ఈ 3 ఏవైతే ఉన్నాయో సో 3 ఒకటే లెటర్ అనుకున్నాం మనం. సో అప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది? సో 1, 2, 3, 4, 5 5 లెటర్స్ అవుతున్నాయి. ఓకేనా? సో ఈ 3 ఒకే దగ్గర ఉండేటప్పుడు ఓవరాల్గా 5 లెటర్స్ అవుతున్నాయి. సో అది ఫైండ్ అవుట్ చేసే ముందు సో ఈ 3 మనకి ఉన్నాయి కాబట్టి ఇవి ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో అరేంజ్ చేయగలం చూడాలి. సో 1, 2, 3 డిఫరెంట్ వేస్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 6. ఓకేనా? సో ఓన్లీ 6 వేస్లో మాత్రమే దీన్ని అరేంజ్ చేయగలం. సో అంటే ఇక్కడ ఉండే 3 6 వేస్లో అరేంజ్ అవుతున్నాయి. ఎవ్రీ టైం 6 వేస్లో మారుతున్నాయి. సో ఇక్కడ 4 లెటర్స్ అండ్ ఇది ఒక లెటర్ అనుకుంటే 5 లెటర్స్ అవుతున్నాయి. సో దట్ మీన్స్ 5 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ వచ్చేసరికి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దట్ మీన్స్ 5 4 జా 20, 23 జా 60, 63 జా 120, 120 ఇంటూ 1 120. సో ఈ 5 కూడా 120 వేస్. కానీ ఇక్కడ ఉండే 3 కూడా మళ్ళీ చేంజ్ అవుతున్నాయి కదా. ఎన్ని వేస్? 6 వేస్. సో అంటే 120 ఇంటూ 6 దట్ ఈస్ 720 వేస్. సో ఇక్కడ లీడింగ్ అనే ఈ వర్డ్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలం? 720 వేస్లో అరేంజ్ చేయగలము. ఓకేనా? సో దట్ ఈస్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకేనా? సో మనకి అరేంజ్ చేసేటప్పుడు ఏ విధంగా అరేంజ్ చేయాలి? సో ఏవైనా వొవెల్స్ ఉన్నాయా? ఒకవేళ ఈ విధంగా వొవెల్స్ టుగెదర్లో రావాలి అంటే మాత్రమే ఈ విధంగా తీసుకుంటాం. లేదు టోటల్గా ఏవి ఎక్కడొచ్చినా పర్లేదు మనకి ఎన్ని విధాలుగా అరేంజ్ చేయాలని అడిగితే సో టోటల్గా ఏం చేస్తాం అప్పుడు 1 2 3 4 5 6 7. ఓకేనా? సో 7 ఫ్యాక్టోరియల్ చేస్తే చాలు. ఓకేనా? సో కానీ మనకు అలా అడగకుండా వొవెల్స్ అనేవి అన్నీ కూడా కమ్ టుగెదర్లో రావాలి అన్నారు కాబట్టి మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In how many different ways can the letters of the word corporation be arranged so that vowels always come together? సో ఇక్కడ కూడా మనకి వొవెల్స్ అనేవి ఒకే దగ్గర రావాలి అన్నారు. సో ఇక్కడ వచ్చేసరికి కార్పొరేషన్, ఇందులో వొవెల్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. సో ఓ ఓ ఏ ఐ ఓ. సో ఇక్కడ వొవెల్స్ వచ్చేసరికి మనకి ఏమున్నాయి? ఓ ఓ ఏ ఐ ఓ. సో 5 వొవెల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకేనా? అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వన్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. సిఆర్పిఆర్టిఎన్ సిఆర్పిఆర్టిఎన్. సో ఈ విధంగా ఉన్నాయి మనకి. సో ఇవి వచ్చేసరికి కాన్సోనెంట్స్, ఇవి వచ్చేసరికి ఓవెల్స్. ఓవెల్స్ మాత్రం కమ్ టుగెదర్, ఈ 5 మాత్రం ఒకే దగ్గర ఉండాలి. సో ఇవి చేంజ్ అయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది, ఈ మధ్యలో వచ్చేసరికి ఓఓఏఐఓ రావాలి. సో అక్కడ మాత్రమే ఉండాలి. మళ్ళీ లేదు అంటే ఈ మధ్యలో అవన్నీ టుగెదర్ ఉండాలి. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నా పర్లేదు. సో ఒకసారి చూడండి, సి ఓఓఏఐఓ రిమైనింగ్ ఆర్పిఆర్టిఎన్. సో ఈ విధంగా ఉండాలి అంటున్నారు. మళ్ళీ అగైన్ ఇవే చేంజ్ అవ్వాలి ఇక్కడ. లేదు అంటే నెక్స్ట్ సిఆర్ తీసుకుంటాం, ఆ ఓవెల్స్ ఇక్కడ రావాలి. అలా టుగెదరే ఉండాలి కానీ సో సిఓ ఆర్టి ఆ విధంగా రావద్దు అన్నారు. ఓకేనా? సో ఆ విధంగా రావద్దు అంటే మనం ఏం చేయాలి? సో ఇంతకుముందు చేసిన సిమిలర్ ప్రాసెస్ మనం చూద్దాం ఒకసారి. ఓకేనా? సో ఇక్కడ ఓఓఏఓ ఎన్ని ఉన్నాయి టోటల్గా? 5 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 1 2 3 4 5 6. ఓకే సో 6 ఫ్యాక్టోరియల్ ఇక్కడ. ఓకే సో కానీ 6 ఫ్యాక్టోరియలే, కానీ మనకి ఏమవుతుంది? ఈ లెటర్ అనేది ఒక విధంగా యాడ్ చేసుకుంటున్నాం కదా. సో ఓఓఏఐఓ. సో ఇదంతటినీ కూడా ఒక లెటర్ అనుకుంటున్నాం కాబట్టి సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది ఇక్కడ? 7 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో దీన్ని ఫస్ట్ చూద్దాం. సో ఇలా సిమిలర్గా ఉండేటప్పుడు ఇక్కడ రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయి ఓ ఓ ఓ అనేవి. సో 3 కూడా ఒకే దగ్గర వచ్చాయి అనుకోండి. సో ఈ 3 మళ్ళీ చేంజ్ అయినా ఓగానే కనిపిస్తాయి కదా. సో అలా కనిపించకూడదు, అవి ఎన్ని టైమ్స్ అనేవి స్టాప్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఇది ఫస్ట్ ఓ, సెకండ్ ఓ, థర్డ్ ఓ. ఓకే ఈ విధంగా అనుకున్నాం. మళ్ళీ చేంజ్ చేస్తాం ఏఐ అనేది. సో ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్. సో మనకి 2 3 1 రావాలంటే ఓ ఓ ఓ వస్తుంది, అంటే అవే ఓస్ వస్తున్నాయి. సో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయనవసరం లేదు. సో ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ని 1 టైమ్గా కన్వర్ట్ చేస్తున్నాం, అంటే ఇక్కడ కొన్ని స్టాప్ అయిపోతున్నాయి. సో అలా స్టాప్ అయ్యేటప్పుడు ఎన్ని స్టాప్ అవుతున్నాయి తెలియాలంటే ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే సో ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. సో అలా ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యాయి? 1 2 3. సో 3 టైమ్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి బై 3 ఫ్యాక్టోరియల్ తీసుకోవాలి మనం. ఓకేనా? 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. ఓకే సో దీన్ని సాల్వ్ చేయండి. 5 ఇంటూ 4 3 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నా. సో 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది? సో 5 ఇంటూ 4 20, అంటే దీన్ని మనం 20 వేస్లో రాయొచ్చు.
ఓకే. సో, ఇప్పుడు దీన్ని చూద్దాం. సో, అవే వర్డ్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసాం. సో, దాన్ని ఒక లెటర్ అనుకున్నాం. సో, టోటల్‌గా 7 లెటర్స్ అవుతున్నాయి. సో, దీన్ని మనం ఏ విధంగా చేస్తాం? 7 ఫ్యాక్టోరియల్ బై సో, ఈ 5 పక్కన పెట్టేయగా ఇందులో ఏవైనా రిపీటెడ్ ఉన్నాయా? సో, అవి మాత్రం చూడండి. సో, ఆర్ అనేది రిపీట్ ఉంది కదా! సో, ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఓకే. సో, ఇవి ఆల్రెడీ ఇక్కడ మనం సాల్వ్ చేసేసాం. సో, కాబట్టి మళ్ళీ ఇక్కడ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఓన్లీ దీన్ని మాత్రమే సాల్వ్ చేస్తాం. కాకపోతే ఇంక్లూడింగ్ వన్ లెటర్ అనుకుందాం, డిఫరెంట్ లెటర్. ఓకే. సో, దట్ ఈస్ 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ ఏ విధంగా రాస్తాం? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అవ్వగా రిమైనింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? సో 7 ఇంటూ 6 ఇంటూ దీని అంతటిని మల్టిపుల్ చేయగా మనకి వచ్చే వాల్యూ 7 6 42. ఓకే. 42 5 210. ఓకే. సో 210 ఇంటూ 12. సో దీన్ని మల్టిపుల్ చేయగా వచ్చే వాల్యూ 840 ఇంటూ సో దీన్ని ఇంటూ 20 చేసేయండి. సో ఈ 20 నెంబర్ ఆఫ్ వేస్ మనం ఆల్రెడీ మల్టిపుల్ చేస్తాం కదా! సో సో ఈ అంతటిని అండ్ అలాగే 20 మల్టిపుల్ చేస్తాం కాబట్టి సో దాన్ని ఇక్కడ మల్టిపుల్ చేద్దాం. ఓకే. సో 7 ఇంటూ 6 7 6 42 42 5 210 210 ఇంటూ 4. ఓకేనా? సో 210 ఇంటూ 4 దట్ ఈస్ 840 అండ్ అలాగే 3 ఇంటూ 20 దట్ ఈస్ 60. ఓకేనా? సో 840 ఇంటూ 60 ఓవరాల్గా మనం మల్టిపుల్ చేస్తే వచ్చే వాల్యూ 50400. సో టోటల్గా మనం నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని వచ్చాయి? 50,400 నెంబర్ ఆఫ్ వేస్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అవుట్ ఆఫ్ 7 కాన్సోనెంట్స్ అండ్ 4 వోవెల్స్, టోటల్గా 7 కాన్సోనెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే 4 వోవెల్స్ ఉన్నాయి. దాంట్లోంచి హౌ మెనీ వర్డ్స్ ఆఫ్ 3 కాన్సోనెంట్స్ అండ్ 2 వోవెల్స్ కెన్ బి ఫార్మ్డ్. సో దీనికి మనకి సెలెక్ట్ చేయమంటున్నారు కాబట్టి మనం ఏ విధంగా తీసుకుంటాం? కాంబినేషన్స్ తీసుకుంటాం. ఓకేనా? సో అవుట్ ఆఫ్ 7 కాన్సోనెంట్స్ నుంచి 3 కాన్సోనెంట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. దట్ మీన్స్ 7C3. ఓకే. సో 4 వోవెల్స్ నుంచి 2 వోవెల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. దట్ మీన్స్ 4C2. సో ఇది నెంబర్ ఆఫ్ వేస్ మనం ఎన్ని విధాలుగా ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే. సో ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే. సో ఎన్ అంటే 7. దట్ మీన్స్ 7 ఫ్యాక్టోరియల్ బై సో ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇంటూ ఎన్ మైనస్ ఆర్ దట్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్. ఓకే. ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 4 minus 2 ఆల్సో 2. ఓకేనా? సో ఇక్కడ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయింది. 3 2 6 6 క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ ఏముంది? 7 5 35 ఉంది. ఓకే. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే 4 ఫ్యాక్టోరియల్ దట్ మీన్స్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా 2 ఇంటూ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ తీసుకున్నా. సో దీన్ని ఎక్స్పాండ్ చేసి దీన్ని 2 ఫ్యాక్టోరియల్ సేమ్ ఉంచేసిన. 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏముంది? 4 ఇంటూ 3. సో 2 1 2, ఇక్కడ 2 2 4, 2 3 6 ఉంది. అంటే 35 ఇంటూ 6 వచ్చింది మనకి. ఓకేనా? సో 35 ఇంటూ 6 వాల్యూ ఏమొస్తుంది? 180. సో 35 ఇంటూ 6 వాల్యూ వచ్చేసి 36 180 అండ్ 5 6 30. ఓవరాల్ వాల్యూ దట్ ఈస్ 210. ఓకేనా? సో దీన్ని 30 ఇంటూ 5 అనుకో, 30 ప్లస్ 5 అనుకున్నా, దీన్ని 6. 30 ఇంటూ 6 180, 5 ఇంటూ 6 30, 180 ప్లస్ 30 210. సో ఇక్కడ 35 ఇంటూ 6 ఓవరాల్ వాల్యూ 210. సో దీన్ని మనం 210 డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయగలం. ఓకేనా? సో 210 వేస్లో అరేంజ్ చేయగలం. కానీ 7 కాన్సోనెంట్ 4 వోవెల్స్, 3 కాన్సోనెంట్ 2 వోవెల్స్. సో టోటల్గా ఏమవుతున్నాయి? 3 కాన్సోనెంట్ 2 వోవెల్స్. సో టోటల్గా దీని నుంచి మనం సెలెక్ట్ చేసేవి 5 లెటర్స్. ఓకేనా? సో 5 లెటర్స్. సో ఆ 5 లెటర్స్ కూడా 210 వేస్లో ఎనీ డిఫరెంట్ వేస్లో మనం ఫైండ్ అవుట్ చేయగలం. దట్ మీన్స్ 5 ఫ్యాక్టోరియల్. ఓకే. సో 5 ఈ 5 లెటర్స్ కదా. సో టోటల్గా దీని నుండి మనం 210 వేస్లో తీసుకుంటాం. సో ఆ 210ని కూడా ఇంకా 5 లెటర్స్ ఉన్నాయి. ఈ 210 కూడా 5 లెటర్స్. సో ఈ 5 లెటర్స్ని మనం ఎన్ని వేస్లో ఫైండ్ అవుట్ చేయగలం? దట్ మీన్స్ 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి 120. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ 210 అండ్ అలాగే ఈ 5 ఫ్యాక్టోరియల్ ఓవరాల్గా 120. సో మల్టిపుల్ చేయగా వచ్చే వాల్యూ 25,200 వేస్. ఓకేనా? సో మనకి ఇక్కడ దీని నుండి సెలెక్ట్ చేసేది మాత్రమే 210.
ఓకేనా. సో ఆ 210ని కూడా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో అరేంజ్ చేయగలము, కెన్ బి ఫార్మ్డ్ అన్నారు కదా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో అరేంజ్ చేయాలి. సో సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. సెలెక్ట్ చేసే వరకు 210 మాత్రం సెలెక్ట్ చేసాం. సో ఆ 210 ఏంటి, 3 కాన్సనెంట్ 2 వోవెల్స్, దట్ మీన్స్ టోటల్గా 5 లెటర్స్ అయ్యాయి. సో ఆ 5 లెటర్స్ని మనం అరేంజ్ చేసేది 120 వేస్లో. అంటే ఈ 120 వేస్ అండ్ అలాగే 210 సెలెక్ట్ చేసాం. 120 ఇంటూ 210 దట్ ఈస్ 25,200 వేస్. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ లీడర్ బి అరేంజ్డ్. సో లీడర్ అనే వర్డ్ని మనం ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయగలము. అరేంజ్ అంటే మనం ఏం చేస్తాం, పెర్ముటేషన్స్. ఓకే. సో తీసుకోండి LEADER. ఓకేనా. సో ఇక్కడ మనకి ఓవెల్స్ అనేవి కమ్ టుగెదర్ అని అడగలేదు కాబట్టి సో మనం డిఫరెంట్ వేస్లో ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ NPR. ఓకేనా. సో ఈ విధంగా తీసుకుంటాం. సో NPR నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం చూస్ చేసుకునేవన్నీ 1 2 3 4 5 6. సో ఇక్కడ n వచ్చేసి 6ఏ, మనం సెలెక్ట్ చేసేవి కూడా 6ఏ. దట్ మీన్స్ 6p6 అంటే n ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 6 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. ఓకే. 6 ఫ్యాక్టోరియల్ బై, కానీ మనకి ఇక్కడ ఈ అనేది 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. ఓకేనా. సో ఈ అనేది 2 టైమ్స్ రిపీట్ ఉంది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. ఓకే. 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3. సో రిమైనింగ్ 2 ఫ్యాక్టోరియల్, డినామినేటర్లో ఉండే 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసేసా. ఓకేనా. సో రాయాలి అంటే రాస్తా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. రిమైనింగ్ ఏముంది, 6 ఇంటూ 5, 6 5 జా 30, 34 జా 120, 123 జా 360. సో నెంబర్ ఆఫ్ వేస్ ఏంటి, 360 వేస్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో లీడర్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలం, 360 వేస్లో అరేంజ్ చేయగలం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 6 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. సో ఒక గ్రూప్ ఉంది, గ్రూప్లో 6 బాయ్స్ ఉన్నారు, అలాగే 4 గర్ల్స్ ఉన్నారు. సో ఫ్రమ్ ద గ్రూప్ 4 చిల్డ్రన్స్ ఆర్ టు బి సెలెక్టెడ్. సో ఈ గ్రూప్ నుండి టోటల్ నుండి 4 చిల్డ్రన్స్ని మనం సెలెక్ట్ చేయాలి. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ దే బి సెలెక్టెడ్ సచ్ దట్ అట్లీస్ట్ 1 బాయ్ షుడ్ బి దేర్. సో ఒక బాయ్ అయినా కంపల్సరీగా ఉండాలి. సో ఎన్ని విధాలుగా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో స్టార్టింగ్లో సిమిలర్ ప్రాబ్లం మనం ఒకటి చేసాం. ఓకేనా. సో ఏ విధంగా చేసాం, సెలెక్ట్ చేయాలి కాబట్టి కాంబినేషన్స్ తీసుకుంటాం. అట్లీస్ట్ ఒక బాయ్ అయినా ఉండాలి. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 బాయ్స్ ఉన్నారు, ఇందులోంచి ఫస్ట్ ఒక బాయ్ని మాత్రమే తీసుకుంటున్నా. అంటే రిమైనింగ్ టోటల్గా 4 చిల్డ్రన్స్ తీసుకోవాలి. రిమైనింగ్ 3 కూడా ఎక్కడ నుండి తీసుకోవాలి, ఈ 4 గర్ల్స్ నుండి తీసుకుంటున్నాం. అంటే 1 + 3 టోటల్గా 4 సెలెక్ట్ అయ్యారు. ఓకేనా. ప్లస్ ఇప్పుడు 2 బాయ్స్ని తీసుకుంటున్నా, అప్పుడు గర్ల్స్ ఎంతమంది అవుతున్నారు, 2. ఇప్పుడు 3 బాయ్స్ని తీసుకుంటున్నా, అప్పుడు గర్ల్స్ వచ్చేసి 1. ఇప్పుడు టోటల్గా బాయ్స్ అందరినీ తీసుకుంటున్నా. ఓకేనా. సో ఈ నెంబర్ ఆఫ్ వేస్, ఈ 4 వేస్లో మాత్రం సెలెక్ట్ చేయొచ్చు మనం. ఓకేనా. సో దీని నుండి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. 6C1 దట్ ఈస్ 6 మైనస్ n factorial by n minus 1. Okay. So that is 6 minus 1, 5 factorial. So 5 factorial into 1 factorial. So 4 factorial, 4 minus 3, that is 1 factorial into 3 factorial. Okay na. So ఇది ఒక వే. ప్లస్ 6C2 అంటే 6 factorial, 4 factorial, 2 factorial. 4 factorial, so 2 factorial, 2 factorial. Plus 6 factorial, 3 factorial into 3 factorial into 4 factorial, 3 factorial into 1 factorial, plus 6 factorial, 4 factorial into 2 factorial. ఓకే. సో ఈ విధంగా తీసుకునేటప్పుడు సింప్లిఫై చేయండి. 6 ఫ్యాక్టోరియల్లో 5 ఫ్యాక్టోరియల్ వరకు మనకి క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా. 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అనుకున్నాం. సో అప్పుడు మనకి 5 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అయిపోద్ది. రిమైనింగ్ ఏముంటుంది, 6/1. 6/1 మీన్స్ 6/1 అంటే 6 ఇంటూ ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అవుతుంది, అంటే ఓన్లీ 4ఏ ఉంటుంది. సో దట్ మీన్స్ 4/1 4. ఓకే. ప్లస్ ఇక్కడ చూడండి 6 4 వరకు క్యాన్సిల్ అయింది మనకి. ఓకేనా. 6 ఇంటూ 5 మాత్రమే ఉంది, డినామినేటర్లో 2 ఉంది. సో 2 3 క్యాన్సిల్ అవుతుంది, దట్ మీన్స్ 3 5 15 ఇంటూ ఇక్కడ 4 2 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ 4 3 ఉంటుంది. 4 ఇంటూ 3, సో 2 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, సో దట్ మీన్స్ 2ఏ కదా. సో 2 1 2 2 అంటే 2 3 6 మనకి రిమైనింగ్ ఉంటుంది. ఓకే. ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అయితే 6 4
6, 5, 4 వరకు ఉంటుంది. రిమైనింగ్ 3 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోద్ది. 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 3 into 2 into 1, దట్ మీన్స్ 3 2 is 6, అంటే 6 క్యాన్సిల్ అవగా వాల్యూ 5 into 4, దట్ మీన్స్ ఏముంటుంది మనకి 20 into 4 ఫ్యాక్టోరియల్. 4లో 3 వరకు క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ 4 ఒకటే ఉంటుంది. 4/1 దట్ ఈస్ 4 ప్లస్ 6లో 4 వరకు క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ 2 మాత్రమే ఉంటుంది. అంటే 6 5 ఉంటుంది, ఇక్కడ బై 2, 2 3 జా, సో 3 5 జా 15. ఓకేనా. 6 4 జా 20 ప్లస్ 15 6 జా 90 ప్లస్ 24 జా 80 ప్లస్ 15. ఓకేనా. సో 90 ప్లస్ 80 దట్ ఈస్ 170 ప్లస్ 20 190 ప్లస్ 10 200 అండ్ 5 దట్ ఈస్ 205. ఓకేనా. సారీ 6 4 జా 24 కదా, సో 5 ప్లస్ 4 9, సో దట్ ఈస్ 209. ఓకేనా. 6 4 జా 24. And next question is, how many 3-digit numbers can be formed from the digits 2, 3, 5, 6, 7 and 9 which are divisible by 5 and none of digits is repeated? సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ 3-digit numbers. సో టోటల్గా మనకి ఇక్కడ టోటల్గా 6 నెంబర్స్ ఉన్నా కానీ 3-digit numbers మాత్రమే కావాలి అన్నారు. ఓకేనా. సో ఓన్లీ 3-digit numbers, అంటే 100 నుండి 999 వరకు ఇవే కదా 3-digit నెంబర్స్. ఇందులో ఇక్కడ ఇచ్చే నెంబర్స్తో ఎన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయి అని అడిగారు. ఓకేనా. 3-digit నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిజిట్స్ విచ్ డివిజిబుల్ బై 5, కానీ ఓన్లీ 5తో మాత్రమే డివైడ్ అవ్వాలి. సో అంటే 5తో డివైడ్ నెంబర్స్ ఏముంటాయి, 100 105 అండ్ అలాగే 110 115 ఈ విధంగా రావాలి. ఓకే. 120 125 ఓకేనా 155 ఈ విధంగా రావాలి. కానీ అండ్ నన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ రిపీటెడ్, ఏ డిజిట్స్ కూడా రిపీట్ అవ్వద్దు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 115 ఉంది, ఇక్కడ 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయిందా, సో అలా రిపీట్ అవ్వద్దు. అండ్ అలాగే 155 ఉంది, సో ఇక్కడ 5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయిందా, సో అలా కూడా రిపీట్ అవ్వద్దు అన్నారు. అండ్ అలాగే ఇందులో 0 ఏమన్నా ఉందా, 0 లేదు, అంటే ఓన్లీ యూనిట్ డిజిట్ 5 మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో 1 2 3 ఈ 3-digit నెంబర్స్, ఇక్కడ యూనిట్ డిజిట్ ఓన్లీ 5 మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే నెంబర్స్లో యూనిట్ డిజిట్ ఓన్లీ 5 మాత్రమే ఉంటుంది, అంటే ఇక్కడ ఓన్లీ ఒక నెంబర్ మాత్రమే వస్తుంది, అది కూడా 5. సో ఒక నెంబర్ మాత్రమే. అండ్ నెక్స్ట్ చూడండి 5 ఆల్రెడీ అయిపోయింది, రిపీట్ అవ్వద్దు అన్నారు కాబట్టి మళ్ళీ 5 రావద్దు. సో 1 2 3 4 5, సో ఈ 5 నెంబర్స్ కూడా, సో 2 3 5 6 9, సో ఈ 5 నెంబర్స్ కూడా ఇక్కడ వస్తాయి. ఓకేనా. ఓకే, ఈ 5 నెంబర్స్ మాత్రమే వస్తాయి మనకి, ఇక వేరే ఏ నెంబర్స్ కూడా రావు. ఓకే. అయితే 25 35 55 65 95 ఈ విధంగా మాత్రమే రావాలి. అండ్ నెక్స్ట్ 3 నెంబర్స్ అన్నారు కాబట్టి 3-digit, ఇక్కడ ఏం రావాలి, ఆల్రెడీ 2 ఉంది, సో ఇక్కడ 225 రాకూడదు. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, 335 రావద్దు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ 325 రావచ్చు, 235 రావచ్చు. అంటే మనకి ఇక్కడ ఈ 5 నెంబర్లో ఒక నెంబర్ రిపీట్ అవ్వద్దు. ఒక నెంబర్ రిపీట్ అవుద్దు అంటే రిమైనింగ్ 4 నెంబర్స్ మాత్రమే రావాలి. అంటే ఇక్కడ సో 3 5 6 9 రావచ్చు, కానీ 2 రావద్దు. ఇక్కడ 2 5 6 9 రావచ్చు, కానీ 3 రావద్దు. అంటే ఎవ్రీ టైం 4 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కదా, సో ఆ 4 నెంబర్స్ రావచ్చు, రిమైనింగ్ ఒక నెంబర్ అనేది రావద్దు. ఓకేనా. సో అలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయని చూద్దాం. ఇక్కడ 4 నెంబర్స్, ఇక్కడ 5 నెంబర్స్, ఇక్కడ 1 నెంబర్. సో టోటల్గా 4 into 5 into 1, సో 20 వేస్ మాత్రమే. సో హౌ మెనీ వేస్లో మనం ఎన్ని 3-digit నెంబర్స్ వస్తున్నాయి, ఓన్లీ 20 3-digit నెంబర్స్ వస్తున్నాయి. ఇచ్చే క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే అవి ఓన్లీ 5 మల్టిపుల్సే అవ్వాలి. సో 5 మల్టిపుల్స్, సో ఏ నెంబర్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వద్దు. సో ఇక్కడ 5 రిపీట్ అవ్వద్దు, 2 రిపీట్ అవ్వద్దు. సో అలా వచ్చే నెంబర్స్ ఏంటి అనేది అడిగితే మనకి సో ఈ విధంగా సింప్లిఫై చేస్తాం. సో వచ్చేసి 20 నెంబర్స్ ఉన్నాయి అటువంటివి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ హౌ మెనీ వేస్ ఎ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ 5 men and 6 women కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ 8 men and 2 women. సో మనకి ఇక్కడ నుండి సెలెక్ట్ చేయమంటున్నారు 8 men and 10 women నుంచి 5 men 6 womenని సెలెక్ట్ చేయమంటున్నారు. సో అప్పుడు మనం ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం, 8C5 into 10C6. ఓకేనా. 8C5 into 10C6 ఈ విధంగా మాత్రమే మనం సెలెక్ట్ చేస్తాం. సో సెలెక్ట్ చేసేటప్పుడు చూడండి 8C5 8 factorial by 5 factorial 8 minus 5 that is 3 factorial into 10 factorial by 6 factorial into 4 factorial. ఓకేనా. సో ఇక్కడ 8 factorial అంటే నేను 8 7 6 వరకు రాసి 5 factorial అనేది క్యాన్సిల్ చేసేస్తా. ఓకేనా. బై
3 ఫ్యాక్టోరియల్ అని 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, సో 3 2 జా 6, ఇక్కడ ఉండే 6 క్యాన్సిల్ అయింది. అప్పుడు ఏమైంది 8 7 జా 56 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 వరకే రాస్తా, ఎందుకంటే పక్కన ఉండే 6 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉండే 6 ఫ్యాక్టోరియల్తో క్యాన్సిల్ చేస్తా. సో రిమైనింగ్ 4 3 2. ఓకేనా, సో ఇక్కడ 4 2 జా 8, 8 క్యాన్సిల్ అయింది. ఓకేనా, 3 1 జా 3 3 జా. ఓకే, 10 3 జా 30, 37 జా 210. సో 56 ఇంటూ 210. ఓకేనా, సో దీన్ని మనం సింప్లిఫై చేయగా వచ్చే వాల్యూ ఏంటి? సో 21 ఇంటూ 56 చేద్దాం, 0 యాడ్ చేద్దాం. ఓకే, సో 21ని 21 56 అనుకున్నా. 25 జా 100, సో కాబట్టి 1000. సో 20 50 జా 1000. అండ్ అలాగే 26 జా 120. అండ్ అలాగే 150 జా 50, 16 జా 6. ఓకేనా, 6 7 1 1 1176 అండ్ ఒక 0 ఉంది కాబట్టి 210ది, సో 0 యాడ్ చేసుకుంటున్నాం. 11,760. ఓకే, సో మల్టిపుల్ చేయగా 11,760 వేస్లో మనం దాన్ని సెలెక్ట్ చేయొచ్చు అని మీనింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ బాక్స్ కంటైన్స్ 2 white balls, 3 black balls and 4 red balls. In how many ways can 3 balls be drawn from the box? సో టోటల్గా 2 white ఉన్నాయి, అలాగే 3 black ఉన్నాయి, 4 red ఉన్నాయి. ఓకేనా, హౌ మెనీ వేస్ కెన్ 3 balls బి డ్రాన్ ఫ్రమ్ ద బాక్స్? సో ఈ బాక్స్లోంచి 3 balls తీయాలి మనం బయటికి. ఇఫ్ అట్లీస్ట్ 1 black ball ఈస్ టు బి కంక్లూడ్ ఇన్ ద డ్రా. సో అందులో వచ్చేసరికి ఒకటి బ్లాక్ బాల్ ఉండాలి, అంటే రిమైనింగ్ 2 కూడా ఏ విధంగా ఉండాలి? ఈ 2 బాల్ అంటే నాన్ బ్లాక్. ఓకేనా, సో ఒకటి బ్లాక్ ఉంది అంటే రిమైనింగ్ 2 కూడా నాన్ బ్లాకే కదా. సో టోటల్గా నాన్ బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 6. బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 balls. ఓకేనా, సో బ్లాక్ బాల్స్ వచ్చేసి మనకి 3, నాన్ బ్లాక్ వచ్చేసి 6. అంటే మనం చూస్ చేసుకోవాల్సింది దీంట్లోంచి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్లాక్ బాల్ అట్లీస్ట్ ఉండాలన్నారు, టోటల్గా 3 balls ఉండాలన్నారు. అంటే ఈ 3 టోటల్ 3 బ్లాక్ బాల్స్లోంచి అట్లీస్ట్ 1 బ్లాక్ బాల్ కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో రిమైనింగ్ కూడా ఈ నాన్ బ్లాక్ బాల్స్లోంచే కదా. సో 62. ఓకేనా, సో అండ్ ప్లస్ 3C2 ఇంటూ 6C1. ఓకేనా, టోటల్ 3 balls, 1 + 2 3, 2 + 1 3, అండ్ రిమైనింగ్ ఏముంటుంది? 3C3. ఓకే, ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకు? సో అట్లీస్ట్ 1 బాల్ ఉండాలి. సో ఇందులో ఒక బ్లాక్ ఉంది, ఇందులో ఒక బ్లాక్ ఉంది, ఇందులో ఒక బ్లాక్ ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 3C1 సాల్వ్ చేయండి. 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఓకే, ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3C3. సో 3C3 వాల్యూ ఏమని చెప్పాను ఆల్రెడీ? ఎన్సిఎన్ వాల్యూ ఈజ్ 1. సో అంటే 3C3 వాల్యూ వచ్చేసి మనకి 1. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 3 ఫ్యాక్టోరియల్లో 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 2 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రిమైనింగ్ ఏముంటుంది? 3/1 దట్ ఈస్ 3 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్లో 4 వరకు క్యాన్సిల్ అయిపోతుంది మనకి. ఓకేనా, సో అంటే 6 ఇంటూ 5 ఉంటుంది. 4 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అంటే బై 2. సో 2 3 జా 6, సో 3 5 జా 15. ఓకేనా, ప్లస్ సో 3 ఫ్యాక్టోరియల్లో 2 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అవుతుంది. 3/1 దట్ ఈస్ 3 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్లో 5 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అవుతుంది. 6/1 దట్ ఈస్ 6. 3 6 జా. ఓకేనా, 3 ఇంటూ 6 అండ్ నెక్స్ట్ ప్లస్ 1. ఓకేనా, 3 15 జా 3 15 3 జా 45 ప్లస్ 3 6 జా 18 ప్లస్ 1 19. ఓకే, 40 ప్లస్ 18 58. 40 plus 18 58. 1 59 plus 5 59 plus 5 that is 64. Option C is the correct answer. Okay, and next question, in how many different ways can the letters of word detail be arranged in such a way that the vowels occupy only odd position? సో మనకి ఇంతకుముందు ఇచ్చే క్వశ్చన్ ఏ విధంగా ఉందంటే డీటెయిల్ అని ఇచ్చారు. ఓకేనా, సో ఇందులోంచి ఈ ఈఏఐ ఏవైతే ఉన్నాయో ఇవి కమ్ టుగెదర్ అన్నారు. సో టుగెదర్గా ఉండేటప్పుడు, కానీ ఇక్కడ మనకి ఏ విధంగా ఇచ్చారంటే ఓన్లీ ఆర్ట్ పొజిషన్లో ఉండాలి. సో ఆర్ట్ పొజిషన్ అంటే ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్లో మాత్రమే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఉంటే అండ్ థర్డ్ ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్,
ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఐ ఉండాలి. సో ఇక్కడే మనకి రిపీట్ అవ్వాలి ఏఈఐ అని, లేదా ఐఈఏ అని, ఈ విధంగా మాత్రమే రిపీట్ అవ్వాలి. ఓకేనా? సో అలా రిపీట్ అవుతే మిగతా ఈ పొజిషన్లు ఏవైతే ఉన్నాయో, సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్, అందులో డి, టి, ఎల్ ఇవి మాత్రమే రిపీట్ అవ్వాలి. సో టిడిఎల్ ఇక్కడ మాత్రమే ఈ విధంగా రిపీట్ అవ్వాలి. ఓకేనా? సో అంటే మనకి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఈఏఐ, దట్ మీన్స్ 3 ఫ్యాక్టోరియల్. సో డీటెయిల్డ్, డిటిఎల్, సో ఈ మూడు కూడా 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో ఇక్కడ ఈ ప్లేసెస్ మాత్రమే, ఇక్కడ ఉండే ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్లో మాత్రమే అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్లో మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. సో అంటే దానికి ఉండే ప్లేసెస్ 3A. సో ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. సో ఆ అలా మూడు మారడాన్ని 6 into 6, దట్ మీన్స్ ఓన్లీ 36 వేస్ మాత్రమే. ఓకేనా? సో ఎందుకంటే ఈ విధంగా మాత్రమే చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డి ఫస్ట్ ప్లేస్లోకి రావడానికి లేదు, ఓన్లీ ఇక్కడ ఈఏఐ మాత్రమే ఉండాలి. అలా 6 వేస్. ఇక్కడ డిటిఎల్ ఇలా ఇవి 6 వేస్. టోటల్గా 6 into 6, ఓవరాల్లీ 36 వేస్ మాత్రమే. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, in how many ways can a group of 5 men and 2 women be made out of total 7 men and 3 women? సో 7 men 3 women నుంచి 5 men 2 women ని మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, సో చూద్దాం. 7 men అండ్ అలాగే 3 women. సెలెక్ట్ చేయాల్సింది 5 men 2 women. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం? 7C5 into 3C2. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాస్తాం? 7 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో దాన్ని మనం క్యాన్సిల్ చేయగా 5 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు రిమైనింగ్ 7 into 6 బై, సో 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది ఆల్రెడీ. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1. సో 2 1s 2 3s 7 3s 21 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో అప్పుడు 3/1 ఉంటుంది. సో 3/1 అంటే దట్ వాల్యూ ఈజ్ 3. సో 21 into 3, that means 2 3s 6, 3 1s 3, that is 63. Option A is the correct answer. Okay. In how many 4-letter words with or without meaning can be formed out of the letters logarithms if repetition of letter is not allowed? సో ఇక్కడ మనకి 4 letters వర్డ్ మాత్రమే తీసుకోమన్నారు. సో అప్పుడు మనం ఏం చేస్తాం? NPR. ఓకేనా? సో అంటే ఇక్కడ ఉండేవేంటి? 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్గా 10 నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. సో మనం తీసుకోవాల్సిన థింగ్స్, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం? P 4 letters వర్డ్ ఉండాలి. దట్ మీన్స్ 10P4 అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 10 minus 4 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా తీసుకోవాలి. కానీ ఇందులో ఏమైనా రిపిటేషన్ అనేవి నాట్ అలౌడ్. సో ఒకటే లెటర్ సేమ్ ఎక్కడైనా మళ్ళీ రిపీట్ అయిందా? LOGARITHMS ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు. రిపీట్ అయితే మనం ఏం ప్రాసెస్ చేస్తాం? మళ్ళీ బై, ఇక్కడ ఒకవేళ 2 times రిపీట్ అయితే 2 ఫ్యాక్టోరియల్, అగైన్ 2 ఫ్యాక్టోరియల్, ఏవైనా 2 letters అట్లా ఫామ్ అయితే రిపీటెడ్ ఉంటే ఈ విధంగా చేస్తాం. ఎటువంటి రిపీట్ లేదు కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో టోటల్గా ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 10 letters ఉన్నాయి. సో కాబట్టి 10 ఫ్యాక్టోరియల్. కానీ మనకి 4 letter వర్డే కావాలి. సో అంటే మనం ఏం తీసుకుంటాం? NPR. సో ఇక్కడ N వచ్చేసి 10, R వచ్చేసి 4 letters కాబట్టి 4. సో ఫార్ములా N ఫ్యాక్టోరియల్ బై N minus R ఫ్యాక్టోరియల్. సో N అంటే 10 ఫ్యాక్టోరియల్. సో N minus R అంటే 10 minus 4, దట్ ఈజ్ 6. ఓకే, 10 into 9 into 8 into 7 into 6 ఫ్యాక్టోరియల్ బై 10 minus 4 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్. సో ఈ రెండు నేను క్యాన్సిల్ చేసేసా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 10 into 7 70 అండ్ ఇక్కడ 9 into 8 72. ఓకే, సో టోటల్ మనం మల్టిపుల్ చేస్తే ఏమొస్తుంది? 7 7 49 అంటే 4,900 కంటే ఎక్కువ రావాలి. సో ఉండే ఒకే ఒక ఆప్షన్ 5040. ఓకేనా? సో లేదు, మీరు మల్టిపుల్ చేసినా కానీ సేమ్ వాల్యూ వస్తుంది, 5040. ఓకే, and in how many different ways can the letters of the word mathematics be arranged so that the vowels always come together? సో ఆల్రెడీ ప్రీవియస్లీ మనం సమ్ చేసాం ఇటువంటిదే. సో ఇక్కడ కూడా సేమ్ చేద్దాం. ఓకే, మ్యాథమెటిక్స్.
సో మ్యాథమెటిక్స్ అనేది ఉంది. వొవెల్స్ అనేవి ఆల్వేస్ కమ్ టుగెదర్. సో కలిసి రావాలి వొవెల్స్. సో ఏ వొవెల్స్ ఉన్నాయి? ఏ, ఈ, అగైన్ ఏ అండ్ అగైన్ ఐ. సో ఇక్కడ వొవెల్స్ని ఫస్ట్ మనం కంప్లీట్ చేద్దాం. వొవెల్స్ వచ్చేసి 4 ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. సో ఏ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో 4 ఇంటూ 3 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఉండే 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో 4 3 జా 12. అండ్ ఇప్పుడు రిమైనింగ్ వన్ చూడండి, ఎం టి హెచ్ ఎం టి సిఎస్. ఓకేనా. సో ఎంటీహెచ్ఎం టీసీఎస్. సో ఈ లెటర్స్ అనేవి 1 2 3 4 5 6 7 లెటర్స్ అనేవి రిమైనింగ్ ఉన్నాయి. దాంతోపాటు మనం ఇక్కడ ఏఐ అనే ఒక లెటర్ని సిమిలర్గా అదే లెటర్ అనుకుంటే ఇది ఒక లెటర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు 7 అండ్ అది ఒకటి, టోటల్గా ఎన్ని లెటర్స్? 8 లెటర్స్ కాబట్టి 8 ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో 8 లెటర్స్ కాబట్టి మనకి 8 ఫ్యాక్టోరియల్. ఎం అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి డినామినేటర్లో 2 ఫ్యాక్టోరియల్. అండ్ అలాగే టీ కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. సో అగైన్ ఇంకో 2 ఫ్యాక్టోరియల్. సో రిమైనింగ్ ఏవైనా 2 టైమ్స్ రిపీట్ అయ్యాయా? అవ్వలేదు. సో కాబట్టి 8 ఫ్యాక్టోరియల్ని మనం 8 7 6 5 4 3. ఓకేనా. సో ఒక 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. సో 2 1 జా 2 2 జా 3 2 జా 6 6 5 జా 30 36 జా 180 180 ఇంటూ 8 7 జా 56. ఓకేనా. సో ఇక్కడ 56 ఇంటూ 180 ఇంటూ, సో మనకి 12 అనేది మల్టిపుల్ చేయాలి నెంబర్ ఆఫ్ వేస్ కావాలి అనుకుంటే. సో 12. ఓకే. సో దీన్ని మనం మల్టిపుల్ చేయండి. 56 ఇంటూ 180ని మల్టిపుల్ చేయగా వచ్చే వాల్యూ 10,080 ఇంటూ 12. ఓకేనా. సో దీన్ని మల్టిపుల్ చేయగా వచ్చే వాల్యూ ఏమవుతుంది? 12 ఇంటూ 10 అనుకోండి, 120. సో ఆప్షన్స్లో 120తో ఎక్కడైనా ఎగ్జాక్ట్లీ ఆప్షన్ ఉందా? సో ఆప్షన్ సి. సో 120960. సో ఆప్షన్ సి is the correct answer. Okay. And next question is, in what ways the letter of the word rumor can be arranged? So rumor ని ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో అరేంజ్ చేయాలి? సో దట్ మీన్స్ ఎన్పిఆర్. ఓకేనా. సో ఇందులో రూమర్ RUMOUR. ఓకేనా. సో ఇక్కడ యూ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా. సో ఆర్ కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. ఉండే లెటర్స్ ఎన్ని? 1 2 3 4 5 6. ఓవరాల్లీ 6 ఫ్యాక్టోరియల్. బై ఎన్ని టైమ్స్ అనేది మనకి రిపీట్ అయింది? సో ఆర్ వచ్చేసి 2 టైమ్స్, దట్ మీన్స్ 2 ఫ్యాక్టోరియల్. అండ్ అలాగే యూ వచ్చేసి 2 టైమ్స్, దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో 6 ఫ్యాక్టోరియల్ కాబట్టి 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ బై 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి 2 ఇంటూ 1. సో 2 1 జా 2 2 జా. ఓకే. 6 5 జా 30 2 3 జా 6. ఓవరాల్లీ 30 ఇంటూ 6 180. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, how much 4-digit number can be formed from the digits 2, 3, 4, 5, 6 and 7 which are divisible by 5 in such a way that digits should not repeated? సో ఇక్కడ మనకి 4-digit numbers ఎన్ని ఫామ్ అవుతున్నాయి అని అడిగారు. 1 2 3 4. సో 4-digit numbers ఎన్ని ఫామ్ అవుతున్నాయి? సో ఏ డిజిట్స్తో? 2 3 4 5 6 7 ఈ డిజిట్స్తో. కానీ 4 digits నెంబర్ దట్ టు డివిజిబుల్ బై 5 అంటే యూనిట్ డిజిట్ మనకి ఇక్కడ 0 లేదు. యూనిట్ డిజిట్ అయితే 5 డివిజిబుల్ అంటే 0 కానీ 5 కానీ రావాలి. కానీ ఇక్కడ ఇచ్చే నెంబర్స్లో మనకి 0 లేదు కాబట్టి ఓన్లీ యూనిట్ డిజిట్ 5 మాత్రమే అవుతుంది. ఓకేనా. అంటే ఎన్ని 5s ఉంటాయి ఇక్కడ? ఓన్లీ 1 నెంబరే ఉంటుంది, దట్ ఈస్ 1 మాత్రమే, ఓన్లీ 5 మాత్రమే. కాబట్టి ఇక్కడ ఎన్ని చూసినా 5 5 5 5 ఇలానే ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఒక నెంబర్, దట్ ఈస్, కాబట్టి మనం ఇక్కడ 1 తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఆల్రెడీ 5 అయిపోయింది. ఓకేనా. సో అంటే రిమైనింగ్ నెంబర్ 1 2 3 4 5. సో రిమైనింగ్ 5 నెంబర్స్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా. సో అవి ఏంటంటే 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 6 7 ఇవే నెంబర్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. 2 3 4 6 7 2 3 4 6 7. ఓకేనా. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏ నెంబర్స్ ఉంటాయి? ఆల్రెడీ ఒక నెంబర్ అయిపోయింది. ఓకేనా. సో 5 నెంబర్స్లో ఒక నెంబర్ అయింది, రిపీటెడ్ కావద్దు అన్నారు. షుడ్ నాట్ రిపీటెడ్ అంటే ఇక్కడ అగైన్ ఇక్కడ 2 to 5 రావద్దు, కానీ 3 to 5 రావచ్చు. అంటే ఈ 5 నెంబర్స్లో ఒక నెంబర్ రాకూడదు. అంటే ఇక్కడ వచ్చే నెంబర్స్ ఏమవ్వాలి మనకి? అయితే 3 4 6 7 లేదా 2 4 6 7. ఇక్కడ 2 3 6 7 2 3 4 7. ఇక్కడ వచ్చేసరికి 2 3 4 6.
సో ఇవి మాత్రమే రావాలి. అంటే ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి? 4 నెంబర్సే కదా! 4 నెంబర్సే రిపీట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2 నెంబర్స్ ఆల్రెడీ అయిపోయినాయి. 5, 4 ఇక్కడ వచ్చేసరికి 3 నెంబర్సే రావాలి. ఓకేనా? సో అంటే ఇక్కడ 2 అయిపోయింది, 3 అయిపోయింది. రిమైనింగ్ ఏంటి? 4, 6, 7 రావాలి. ఇక్కడ సో 2 సో 3 కంప్లీటెడ్, 2 కంప్లీటెడ్. ఓకేనా? సో ఇక్కడ కూడా 4 కంప్లీటెడ్, 2, 6, 7 ఈ విధంగా 3 నెంబర్స్ మాత్రమే రావాలి. అంటే 3. సో మనకి ఓవరాల్ వాల్యూ వచ్చేసరికి ఏం చేస్తాం? 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 1. సో ఇప్పుడు చూడండి 3 4 జా 12, 12 5 జా 60, 60 ఇంటూ 1 60. సో టోటల్గా 64 డిజిట్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 3 2 5 తీసుకున్నాం. సో మళ్ళీ ఎక్కడ కూడా 4 ఈ విధంగా రిపీట్ అవ్వద్దు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 2 3 5 రావచ్చు, కానీ 4 4 2 5 అనేది ఈ విధంగా రిపీట్ అవ్వద్దు అని అడిగారు అనమాట. సో ఇలాంటి నెంబర్స్ మనకి ఎన్ని 4 డిజిట్ నెంబర్స్ వస్తున్నాయి. సో అక్కడ ప్రాసెస్ చూసుకుంటే టోటల్గా 64 డిజిట్ నెంబర్స్ వస్తున్నాయి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, in what ways the letter of word machine can be arranged so that the vowels occupy only the odd position. సో వొవెల్స్ అనేవి మనకి ఇక్కడ ఓన్లీ ఆడ్ పొజిషన్స్లో మాత్రమే రీప్లేస్ చేయాలి అన్నారు. సో ఇక్కడ తీసుకోండి మెషిన్. ఆడ్ పొజిషన్స్ అంటే ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్, సెవెంత్ వన్. సో 1 3 5 7. ఓకేనా? టోటల్గా ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? 4 పొజిషన్స్ ఉన్నాయి, ఆడ్ వన్. ఓకేనా? కానీ వొవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఏ, ఈ, ఐ 3 వొవెల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే టోటల్గా ఆ 4 పొజిషన్స్లో. ఓకేనా? సో వీ కెన్ సెలెక్ట్ 3 ఓన్లీ. సో 4C3, 4 అరేంజ్ చేయాలి కాబట్టి 4P3 కాంబినేషన్స్ కాదు కదా. సో అరేంజ్ చేయగలం ఈ 4 పొజిషన్స్లో. టోటల్గా 4 పొజిషన్స్ ఉన్నాయి. సో మనకి అరేంజ్ అడిగారు కాబట్టి 3 వాల్యూ మాత్రమే, టోటల్గా 4 వాల్యూస్లోంచి 3 మాత్రమే అరేంజ్ చేయాలి కాబట్టి 4P3. ఓకే. సో ఇంటూ రిమైనింగ్ ఏమున్నాయి? 1 1 2 3 4 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో ఉన్నవి 4. ఓకేనా? 4 లెటర్స్ ఉన్నాయి. సో ఇవి 3 పొజిషన్స్ మాత్రమే తీసుకుంటున్నాయి. రిమైనింగ్ 1 పొజిషన్ ఖాళీ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏఈఐ తీసుకున్నాయి. రిమైనింగ్ 1 పొజిషన్ ఖాళీ ఉంటుంది కాబట్టి అందులోకి కాన్సోనెంట్ అనేది వెళ్ళొచ్చు. ఓకేనా? అంటే 4 పొజిషన్స్లో 4 లెటర్స్ అనేవి కావాలి. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? 4P4. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 4 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్, దట్ మీన్స్ 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 4P4 అంటే ఓవరాల్గా 4 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇక్కడ కూడా 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 4 3 జా 12, 12 2 జా 24. ఇక్కడ కూడా 24. 24 స్క్వేర్ వాల్యూ దట్ ఈస్ 576. ఓకే. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? And next question, in what ways the letter of the word actors can arrange so that the vowels occupy only the even places or positions. సో యాక్టర్స్ అనేది ఉంది మనకి. సో ఇక్కడ వొవెల్స్ అనేవి ఏమున్నాయి? 1 2. సో 2 మాత్రమే ఉన్నాయి వొవెల్స్, ఏ అండ్ ఓ అని. కానీ ఈవెన్ ప్లేసెస్లో మాత్రమే ఉండాలి. ఈవెన్ ప్లేసెస్ ఏమున్నాయి? 1 2 3 ఈవెన్ ప్లేసెస్, 3 ఆడ్ ప్లేసెస్ ఉన్నాయి మనకి. ఓకేనా? సో ఈ 2 కూడా మనకి 3 ప్లేసెస్లో ఫిక్స్ చేయాలి. అంటే మనకి ఏ విధంగా అరేంజ్ చేయాలి? సో 3 ప్లేసెస్ ఉన్నాయి టోటల్గా, కానీ 2 లెటర్స్ మాత్రమే ఉన్నాయి. సో 3P2. ఓకేనా? సో ఇంటూ రిమైనింగ్ వర్డ్స్ ఏమున్నాయి? CTRS 4 ఉన్నాయి. సో అవి వచ్చేసి మనకి రిమైనింగ్ 4 ప్లేసెస్లో రావాలి. ఓకేనా? సో 4P4. ఓకేనా? సో 3 ప్లేసెస్లో ఓన్లీ ఇక్కడ ఏ, ఇక్కడ ఓ, అంటే ఒక ప్లేస్ ఖాళీ ఉంది కదా. సో ఈ ఆడ్ పొజిషన్లోంచి ఒక కాన్సోనెంట్ అనేది ఈ ప్లేసెస్లో మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆ విధంగా 4P4. సో దీన్ని సింప్లిఫై చేయండి. 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 2 దట్ ఈజ్ 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 4P4 అంటే 4 ఫ్యాక్టోరియల్. సో 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో మనకి 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24 తెలుసు. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6. సో 24 6 జా 144. సో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో దీన్ని అరేంజ్ చేయొచ్చు? 144 నెంబర్ ఆఫ్ వేస్. ఓకేనా? సో ఇవన్నీ కూడా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పెర్ముటేషన్స్ వచ్చేసరికి ఏ విధంగా చేసాం, కాంబినేషన్స్ వచ్చేసరికి ఏ విధంగా చేసాం ఆల్రెడీ చూసారు కదా. సో ఇక్కడ పెర్ముటేషన్ అంటే NPR. సో టోటల్గా ఉండేవి n పొజిషన్స్ అయితే, సో అందులో మనకి 3 లెటర్సే ఉన్నాయి. టోటల్గా ఉండేవి 4 లెటర్స్ అనుకోండి, r అనేది 3 లెటర్సే. దీన్ని ఏ విధంగా చేస్తామంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో అలాగే కాంబినేషన్స్ NCR అంటే n ఫ్యాక్టోరియల్ బై
ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఈ పెర్మిటేషన్స్ నుండి మనకు కావాల్సిన విధంగా ఏవైతే సెలెక్ట్ చేస్తామో అక్కడ వరకు మాత్రం కాంబినేషన్స్. ఓకేనా? థ్యాంక్ యూ.